ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. మరి ఈ ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. అంతకంటే ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేసి దేవుని వాగ్దానము మనతో పాటు అనేక మంది ఆదరణ పొందుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థించుకుంటే ఆ ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి దొక్కుతుంది. ఎందుకనంటే మన మంచి మాటలను, దేవుని మాటలను అనేక మందికి షేర్ చేసినప్పుడు మనతో పాటు మరికొంతమంది విన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు దేవుడు చూస్తూ ఉంటాడు. నీవు ఎవరికైతే వినిపించాలనుకుంటున్నావు, నువ్వు షేర్ చేయాలనుకుంటున్నావో, నీ ద్వారా అనేక మంది మాటలు వింటున్నారంటే అది నీకు నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరం. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం, నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ఆమేన్. యెషయా గ్రంథము 49:25 అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ దినాన్ని ఎంతో మంచి వాగ్దానాన్ని మనకిచ్చారు. మనతో యుద్ధం చేసేవారిని, మన శత్రువులు ఎవరైనా మనతో పోట్లాడినప్పుడు, యుద్ధం చేసినప్పుడు, భయంకరమైనగా మనల్ని వేధిస్తున్నప్పుడు ఆయన మన పక్షాన వారితో వ్యాజ్యమాడతాడు, వారితో యుద్ధం చేస్తాడు, మన బిడ్డలను రక్షిస్తాడు. మన బిడ్డల చుట్టూ ఆయన కృప కాపుదలగా ఉంచి మన బిడ్డలను రక్షిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడు అనంటే తల్లిదండ్రులుగా మనము ప్రార్థించినప్పుడు, ఆయన పాదాల చెంత మనం బదిగి ఉన్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థనలో మనం ఉండగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నీ బిడ్డలను రక్షిస్తాను, ఏ అపాయం రాకుండా, ఎటువంటి బలహీనతలకు గురి కాకుండానట్లు, శత్రువుల చేతికి అప్పగించకుండా, సాతాను చేతికి అప్పగించబడకుండా నీ బిడ్డలను ఆయన రక్షిస్తానంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో నీవు తల్లిగా నువ్వు ప్రార్థించాలి. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు నువ్వు ఒక స్త్రీగా, నువ్వు ఒక తల్లిగా, నువ్వు ఒక చెల్లిగా నువ్వు ప్రార్థించగలిగితే మరి నీ కుటుంబాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఆయనతో మాట్లాడటానికి? మరి ఆయన ఇచ్చే కృపను నీవు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఉదయకాల సమయంలో నీవు ప్రతి పని, ఏ పని మొదలు పెట్టక ముందు నువ్వు ప్రభుతో మాట్లాడాలి. నువ్వు ప్రభుతో మాట్లాడగలిగితే నీవు ఆయనను చూచేవారిగా ఉంటావు, ఆయనతో నీవు మాట్లాడేవారిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నాయన మాతో యుద్ధం చేసేవారితో నువ్వు యుద్ధం చేస్తానంటున్నావు, మా పక్షాన నీవు వాదిస్తానంటున్నావు, మా కుటుంబాన్ని, మా బిడ్డలను నీవు రక్షిస్తానంటున్నావయ్యా. ఇంత గొప్ప ఆదరణ మాకు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు ప్రభా. నాయన అయ్యా, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టి నాయన విరిగి నలిగిన హృదయముతో ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు అయ్యా. మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాను నా తండ్రి. వారి చుట్టూ మీ కాపుదల ఉంచండి నాయన. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో నాయన, వారు ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రయాణం చేసే వారి చుట్టూ నీ కృప కాపుదల ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన వాహనాల్లోనూ ప్రభా, కారుల్లోనూ నా తండ్రి, అలాగే విమానాల్లోనూ ప్రభా, కాలినడకన ప్రభు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ మీ కృప కాపుదల ఉంచమని అడుగుచున్నా, వారికి తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా తండ్రి, ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి నాయన. అయా మీరు స్వస్థపరచండి, మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి. డాక్టర్లు మీరు ఉండండి, మంచి వైద్యాన్ని అందించండి నాయన. గాయపరచబడను నేనే, గాయములు కట్టుబడను నేనే అన్నావు తండ్రి.
అయా నీకు స్తోత్రములు, వందనములు. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నానయ్యా. అయా ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యలతో వేధించబడుచున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు, సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ఎవరైతే ప్రభు భార్యాభర్తల మధ్య కలహాలతో ప్రభు నాయన దూరంగా విడిపోయారు ప్రభు అట్టి బిడ్డలను మీరు ఏకపరచమని అడుగుచున్నాను నాయన. వారి కుటుంబంలో రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అంతకంటే ముందుగా ప్రభు వారు ప్రార్థించేలాగున సహాయం చేయండి. ప్రతి ఒక్క స్త్రీ తన గృహంలో ప్రార్థించడానికి ఉదయకాల సమయంలో సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా వేకువ జామున నీ కృపను పొందుకునే వారుగా ఉండుటకు కృప చూపించండి నాయన. అయా హిజ్కియా ప్రభా నాయన మరణ అపాయంలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నైనా హిజ్కియా గారిని మరణము నుండి నీ విడిపించిన దేవుడవు తండ్రి. మరణపు ముళ్ళును విరిచిన దేవానికి స్తోత్రములు ప్రభా. అలాగే ప్రభా నాయన కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో కార్యములు జరిగించావు నా తండ్రి నాయన. అయా విశ్వాసముతో ప్రతి ఒక్క గృహంలోనూ ప్రార్థించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క స్త్రీ ఉదయ కాల సమయంలో ప్రార్థించే భాగ్యాన్ని దయచేయి ప్రభా. అయా నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క గృహాన్ని దర్శించమని అడుగుచున్నాను. నీవిచ్చిన వాగ్దానము మా బిడ్డలను రక్షిస్తానంటున్నావు. పాపమని ఊపిలో పడకుండా శత్రువు చేతికి చిక్కకుండా మా బిడ్డలను మీరు కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన. అలాగే నా తండ్రి నాయన వివాహాలు కాని వరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ వివాహాలు జరగడానికి కృప చూపించండి నాయన. అయా ప్రేమ కలిగిన దేవ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని నీ దీవెనలో ఆశీర్వాదాలు మీరు వారికి దయచేయమని అడుగుచున్నాను. ఈ వాగ్దానమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.